హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కొండ ఉసిరికాయలు ఊరగాయ పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తానండి. కొండ ఉసిరికాయలు అంటారు కదండి, వీటిని మా సైడ్ అయితే అట్లా పిలుస్తారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా అయితే 1/2 కేజీ ఉసిరికాయలను అయితే తీసుకున్నానండి. దానికి నేను 50 గ్రాముల కారం అయితే తీసుకున్నానండి. అలాగే ఉప్పుని మిక్సీ పట్టి సాల్ట్గా చేశానండి. దీన్ని కూడా నేను 50 గ్రాములు అయితే తీసుకున్నాను అనమాట. అలాగే చింతపండు 50 గ్రాములు తీసుకొని వేడి నీళ్ళు పోసి నానపెట్టి ఉంచానండి. గుజ్జు మాత్రం చిక్కగా ఉండాలండి. అలాగే ఈ చిటికెడు ఇంగువ కూడా తీసుకున్నానండి. ఈ విధంగా నాకైతే బాక్స్లో గడ్డగా వస్తుంది, దాన్ని పౌడర్ చేశాను. తర్వాత తాలింపుకి ఆవాలు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, అలాగే 10 గ్రాముల ఆవాలు, 10 గ్రాముల మెంతుల్ని వేపుకొని మిక్సీ పట్టుకొని పొడిగా చేసుకొని పెట్టుకున్నానండి. 10 గ్రాముల ఆవాలు, 10 గ్రాముల మెంతులు అనమాట. నాకు ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది పచ్చడిలోకి. అలాగే వేరుశనగ పప్పు నూనె అండి, ఇదైతే నేను 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీకి 200 గ్రాములు సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒకవేళ 1/2 కేజీ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే నేను తీసుకున్నానండి. ఆ ఊరగాయల పచ్చళ్ళకి పప్పు నూనె అయితే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఉసిరికాయలను అయితే నేను శుభ్రంగా కడిగేసి గుడ్డతోటి తుడిచేసుకున్నాను. ఏమాత్రం తడి లేకుండా పెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా తుడిచేసుకున్నానండి. తడిగా ఉందంటే ఊరగాయ పాడయ్యే అవకాశం ఉంటుంది, అంటే బూజు పట్టిపోతుంది అనమాట. అందుకని శుభ్రంగా తుడిచేసుకున్నాను నేను. ఇప్పుడైతే గ్యాస్ వెలిగించుకొని బాండిల్ని అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని ఏమాత్రం బాండిల్లో కూడా తడి లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అయితే తీసి పెట్టుకున్న వేరుశనగ నూనె అయితే పోసుకుంటున్నానండి. 1/2 కేజీ నూనె అండి ఇది. మొత్తం పోసేసాను. వేపిన తర్వాత పోపుకు కూడా కావాలి కాబట్టి మొత్తం అయితే పోసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఉసిరికాయల్ని ఒకటొకటిగా అయితే నూనెలో వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకోవాలి. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి ఉసిరికాయల్ని. చూడండి, ఈ విధంగా అయితే వేడి చేసుకున్నాను అనమాట. నాకైతే ఒక్కసారికే సరిపోయాయండి, అందుకని అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడైతే చెప్పడం మర్చానండి. ఇందాక నేను కాయల్ని అయితే శుభ్రంగా కడుక్కున్నానని చెప్పాను కదా, తుడిచిపెట్టుకున్న తర్వాత ఈ విధంగా చాకుతోటి ఘాట్లు పెట్టి అయితే వేసుకున్నానండి. చెప్పడం మర్చిపోయాను. ఈ విధంగా మీకు వీడియో కోసం 2 కాయల్ని కోసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల అంతా కారం, ఉప్పు, కారం అంతా దానికి పడుతుందన్నమాట. ఈ విధంగా అయితే వేసేసుకున్నానండి. రెడ్ కలర్ అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే వేపేసుకున్నాను. ఒక గిన్నెల సహాయంతో అయితే తీసేసుకుంటున్నానండి. అన్నిటిని తీసేసుకుంటున్నాను. చూడండి, అన్నీ తీసేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో పోపు అయితే వేసుకుందామండి. తీసిపెట్టిన తాలింపు గింజలను అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. దాంట్లోనే ఒక 5-6 ఎండుమిర్చి కూడా నేను వేసుకుంటున్నానండి. తాలింపు మరి అంతా మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఆయిల్ వేడిగానే ఉంటుంది కాబట్టి ఇవి ఉరికినే వేగిపోతాయి అన్నమాట. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టి నేను వేపుతున్నానండి. ఇప్పుడైతే చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నానండి. అంతేనండి. తాలింపు ఇంకా కరివేపాకు అవంతా నేనైతే వేయడం లేదు. గ్యాస్ అయితే ఆపేసానండి. చూడండి, కోయడం వల్ల కాయకి ఎట్లాగా పగుళ్ళు వచ్చిందో, అంతేగాని విడిపోలేదండి. ఇప్పుడైతే కావాల్సిన ఉప్పు అయితే నేను వేస్తున్నాను. సాల్ట్ 50 గ్రాముల సాల్టు, 50 గ్రాముల కారం, ఒక 20 వెల్లుల్లి రెబ్బలు తొక్కు తీసి పెట్టుకున్నానండి. పచ్చిగానే వేసుకుంటే బాగుంటుంది. ఆవాలు, మెంతుల పొడి 2 స్పూన్లు వేసుకుంటున్నానండి నేను. సరిపోతుంది, మళ్ళీ చేదు ఎక్కువ అవుతుంది. ఉసిరికాయ ఒగురుగా ఉంటుంది కాబట్టి ఆ ఒగురు తగ్గడానికి కోసమనంగా మనం చింతపండు రసాన్ని అయితే పోసుకుంటున్నాను. లేక కొంతమంది నిమ్మరసం కూడా వేసి చేస్తారనమాట. నేనైతే చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నానండి. చాలా ఒగరుగా ఉంటాయండి, అందుకని చింతపండు రసాన్ని అయితే వేస్తున్నాము. ఇలాగ పోపును కూడా వేసేసుకున్నాము. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ప్రాసెస్ చేయాలి. వేడిగా ఉంటే ఆవిరికి నీరు పడుతుంది కాబట్టి చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని నేను చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని ఇదంతా కలిపేసుకుంటున్నాను. అన్నీ కలిపేస్తున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్గా. లోపలైతే కొంచెం ఇదిగా
మసగ్గా ఉంది కాబట్టి వాతావరణం అందుకని ఇట్లా కనపడుతుంది. నేనైతే ఈ జారీలోకి అయితే తీసేసుకుంటున్నానండి. 1/2 కేజీ పచ్చడి అండి ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో. 2 రోజులు కానీ మగ్గిందంటే ఆయిల్ అంతా పైకి లేస్తుందనమాట. నేను మళ్ళీ ఆ వీడియోను కూడా షార్ట్ వీడియో తీసి మీకు చూపిస్తానండి. పచ్చడి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసి నాకు చెప్పండి. ఏదైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా నా వీడియోలు చూస్తూ నన్ను ముందుకు నడిపిస్తారని నేను ఎంతో ఆశపడుతున్నానండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారు కదా ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుందండి. అప్పుడే నూనె చూడండి కింద ఎలా ఉందో. అవంతా 2 రోజులు అయితే పైకి తేలుతుందనమాట. చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ ఖచ్చితంగా చూస్తారు కదూ.